తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో మోటార్ బైక్ చోరీలకు పాల్పడుతున్న 4 నిందితులను నాయుడుపేట అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 8 లక్షల విలువ చేసే 9 బైక్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజేష్, మునిశంకర్, బాలకృష్ణలతో పాటు మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డితో పాటు రూరల్ సీఐ జగన్మోహన్ రావు, ఎస్ఐలు రఘునాథ్, కృష్ణయ్య, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక 3 ముద్దాయిలు, ఒక జోనైల్ అఫెండర్ను అరెస్ట్ చేసి ఈ వారి నుంచి ఒక 9 మోటార్ సైకిళ్లు వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడినట్టు రికవర్ చేయడం జరిగింది. అందు సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మనకు ఇక్కడ ఆర్కాట్ రాజేష్ అని చెప్పేసి అమరా గార్డెన్ నాయుడుపేట టౌన్, చిత్తూరు మునిశంకర్ ప్రస్తుతం కూడా అతను కూడా అమరా గార్డెన్ నాయుడుపేట టౌన్, తర్వాత పెనుబాకు బాలకృష్ణ ఇతడు వచ్చేసి వెంకటగిరి టౌను, తర్వాత ఒక జోనైల్ కాబట్టి పేరు చెప్పకూడదు, ఒక 18 సంవత్సరాల్లో ఒక జోనైలు. వీళ్ళు 4 ఒక టీమ్గా ఏర్పడి గత కొద్ది కాలం నుంచి 2-3 నెలల నుంచి కూడా ఈ నాయుడుపేట పట్టణము వివిధ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు చేయటం జరుగుతూ ఉంది. దరిదాపు వీధిని ఈరోజు ఉదయం ఒక మోటార్ సైకిల్ పై పోతున్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నాయుడుపేటకు సంబంధించి ఒక 4 మోటార్ సైకిళ్ళు, అందులో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్, 2 రాయల్ ఎన్ఫీల్డ్, 2 బజాజ్ పల్సర్ బండ్లు, చిట్టామూరు పోలీస్ స్టేషన్ పక్కన దానికి సంబంధించి ఒక 3 బండ్లు, ఒకటి బజాజ్ పల్సరు, ఒకటి హీరో హెచ్ఎఫ్ డిలక్స్, ఒకటి బజాజ్ పల్సరు 3, తర్వాత పెర్లకూరుకు సంబంధించి ఒకటి బజాజ్ పల్సరు, నెక్స్ట్ పుత్తూరు సంబంధించి ఒక హీరో హోండా యాక్టివాను స్వాధీనం చేసుకోవటం జరిగింది కూడా. అయితే వీళ్ళు ప్రస్తుతం అయితే వీళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకుంటూ ఉన్నారు. కొంచెం మద్యము ఇతర చెడు వాట్లకు గురై చెప్పేసి ఈ డబ్బు ఎట్లా కావాలనో తెలియటం ఎక్కడ డబ్బు కోసమని ఎవరో తమిళనాడు నుంచి వీరికి ఒకరు పరిచయం అవుతారు. అతని ద్వారా ఈ దొంగతనాలు నేర్చుకొని వీళ్ళు పాల్పడటం జరుగుతూ ఉంది. వీళ్ళని అందరినీ కూడా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వారి స్వాధీనంలో ఉన్న ఈ 9 బండ్లను కూడా రికవరీ చేసుకోవటం జరిగింది. ఇందులో కష్టపడ్డ మన ఎస్ఐ రఘు కానీ, తర్వాత హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కరీము, మస్తాను, కానిస్టేబుల్ కుమారరాజా, మునిశేఖర్, దయాకర్, భానుతేజ వీళ్ళంతా కష్టపడ్డారు. వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారి కోసమని రివార్డులు పంపడం జరుగుతూ ఉంది. వీళ్ళని ఫర్దర్ కూడా ఇంట్రాగేషన్ చేస్తాము. వీళ్ళ ద్వారా లింక్స్ ఏమైనా తమిళనాడు అట్లా ఇతర ప్రాంతాల్లో చేశారని కూడా కనుక్కోవడం జరుగుతుంది. వీరికి ఇంకా ఎవరైనా లింక్ అఫెండర్స్ ఉన్నారో కూడా వాళ్ళను కూడా ప్రోబ్ చేయటం జరుగుతాం. మొత్తము ఇప్పుడు రికవరీ చేసిన మొత్తం మోటార్ సైకిల్ విలువ సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేస్తాం. థ్యాంక్ యూ.